హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ వ్లాగ్స్ తెలుగు. ఈరోజైతే మనం జుట్టు లేని ఐదుగురు భార్యలు అనే కథ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ స్టోరీ అయితే చాలా బాగుంటుందండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మంచి ఎంటర్టైనింగ్ అయితే ఉంటుంది. దీనైతే దయచేసి స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎనేబుల్ చేయటం వల్ల మన నెక్స్ట్ వీడియోస్ అన్నవి నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకైతే వచ్చేస్తాయి. ఇక లేట్ చేయకుండా కథలోకైతే వెళ్ళిపోదామా? అనగనగా ఒక సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యాన్ని ఒక మహారాజు పరిపాలిస్తున్నాడు. ఆ మహారాజుకి ఐదుగురు భార్యలన్నమాట. మొదటి భార్యకి ఒకటే వెంట్రుకుంటుంది. రెండో భార్యకి రెండు వెంట్రుకలు. మూడవ భార్యకి మూడు వెంట్రుకలు. నాలుగో భార్యకి నాలుగు వెంట్రుకలు. అదేవిధంగా ఐదో భార్యకి ఐదు వెంట్రుకలు ఉంటాయన్నమాట. మన రాజుగారికి ఐదో భార్య అంటే చాలా ఇష్టం అంట. ఎందుకంటే ఆవిడకి ఐదు వెంట్రుకలు ఉంటాయి కదా, ఆయనకి జుట్టు ఉంటే చాలా ఇష్టం అనమాట. అందుకనే ఐదో భార్యకి ఐదు వెంట్రుకలు ఉంటాయి కాబట్టి ఆవిడంటే అతనికి చాలా ఇష్టం అనమాట. రాజుగారు ఏమి తీసుకొచ్చినా మొదటిగా ఐదో భార్యకే ఇచ్చేవారు. అదేనండి, బంగారం కానీ చీరలు కానీ ఏవైనా ఐదో భార్యకే ఇచ్చేవారు. ఐదో భార్యనే చాలా బాగా చూసేవాళ్ళు. ఇదంతా చూసి ఒకరోజు ఈ మొదటి నలుగురు భార్యలు వచ్చి రాజుగారిని ఇలా అడుగుతారనమాట. మేము కూడా మీ భార్యలమే కదా, మమ్మల్ని కూడా ఆవిడతో పాటు సమానంగా చూడండి అని. అప్పుడు రాజుగారు ఈ విధంగా అంటారనమాట. ఇదిగోండి, మీ ముందు కొంత బంగారం ఉంది. ఈ బంగారాన్ని నాణ్యాలని తీసుకుని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళండి అని చెప్తారనమాట. మిగిలిన ముగ్గురు భార్యలు ఆ బంగారాన్ని అన్నిటిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ మొదటి భార్యకి రాజుగారంటే అమితమైన ప్రేమ అనమాట. కానీ ఆవిడ డబ్బులు వద్దు, నగలు వద్దు, నాకు మీరు కావాలి అనంటే, లేదు ససేమిరా కుదరదు, నేను నీతో ఉండటం జీవించటం కుదరదు అని చెప్తారనమాట. ఇక్కడి నుంచి వెళ్ళిపో, అయితే ఈ డబ్బులు నగలు నీకు ఇష్టం లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తారు. చేసేది లేక ఆవిడ ఏడ్చుకుంటూ అడవి దారిన వెళుతూ ఉంటుందన్నమాట. ఆవిడ అలా ఏడ్చుకుంటూ వెళ్ళటం చూసి అడవిలో ఒక ముసలావిడ కనపడి ఇట్లా అడుగుతుంది. ఏంటమ్మా, ఏం జరిగింది, ఎందుకు అలాగ ఏడుస్తూ వెళ్తున్నావు అని. అప్పుడు ఆ మొదటి భార్య జరిగిన విషయం అంతా చెప్తుంది ఈ పెద్ద ఆవిడకి. చెప్పంగానే, అమ్మా ఇలాగే నువ్వు కొంత దూరం వెళ్తే అక్కడ ఒక ఆశ్రమం ఉంటుంది. అందులో ఒక మునీశ్వరుడు ఉంటాడు. అతనికి నువ్వు జరిగిందంతా చెప్పు, నీకంతా మంచి జరుగుతుంది, శుభం అని వెళ్ళమని చెప్తుంది. ఆవిడకి నమస్కరించి ఆ మొదటి భార్య అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఆవిడకి ఒక రోజా మొక్క కనపడుతుందన్నమాట. ఆ రోజా మొక్క అడుగుతుంది ఈ మొదటి భార్యని, అమ్మా అమ్మ, నాకు చాలా దాహంగా ఉంది, కొంచెం నాకు నీళ్లు పోసిపోవు, నువ్వు మరలా వచ్చేటప్పుడు నేను నీకు పువ్వులు ఇస్తానుగా అని అంటుంది. దానికి నవ్వుతూ ఆ రోజా మొక్కకి నీళ్లు పోసి వెళ్తూ ఉంటుందన్నమాట. ఇంతలో కొంత దూరం వెళ్ళంగానే ఒక ముసలావిడ నీరసంతో పడిపోయి ఉంటుంది. ఆ ముసలావిడని లేపి, బామ్మగారు ఏంటి, ఏమైంది అంటే, అమ్మా నాకు చాలా ఆకలిగా ఉంది, లోపలికెళ్ళి కాస్త నాకు అన్నం వండి తీసుకురావా అని. చేసేది లేక ఆవిడ లోపలికెళ్ళి అన్నం వండి ఆ బామ్మగారికైతే తీసుకొచ్చి పెడుతుంది. బామ్మగారు చాలా సంతోషించి ఆవిడని దీవించి పంపిస్తుందన్నమాట. తర్వాత ఇట్లా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక దారిలో ఒక పెద్దాయన దెబ్బలతో గాయాలతో పడిపోయి ఉంటాడనమాట. ఆయన్ని పైకి లేపి కూర్చోబెట్టి ఆవిడ రక్తం అయన్నీ కారుతా ఉంటాయన్నమాట అతని కాళ్ళకి. అప్పుడు ఆమె చీరని చించి అతని గాయాలకి వాటన్నిటికీ దెబ్బలకైతే కట్లు కడుతుందనమాట. కడితే అతను కూడా ఈవిడ్ని దీవించి, అమ్మ తిరిగి వచ్చేటప్పుడు నీకు మంచి చీర అయితే ఇస్తాను అని చెప్తాడు. దానికి ఆవిడ నవ్వుతూ వెళ్తుందనమాట. వెళ్తూ వెళ్తూ ఉండగా చివరికి ఆశ్రమం అయితే వస్తుందనమాట. ఆశ్రమం రాగానే ఆ ఆశ్రమంలో గురూజీ ఉంటారు కదా, ఆయనకి నమస్కరించి జరిగిందంతా చెప్తుందనమాట. అప్పుడు ఆ గురూజీ ఇట్లా అంటారు, అమ్మ ఇదిగో కనపడుతున్న కోనేరులోకి వెళ్ళి 3 మునుకలు మునుగు, 3 మునుకలు మునిగి మరలా తిరిగి నా వద్దకు రా అని సెలవిస్తారనమాట. అప్పుడు ఆవిడ ఆ గురువుగారు చెప్పినట్లుగానే వెళ్ళి ఆ నదిలో 3 మునుకలు మునుగుతుంది. 3 మునుకలు మునగంగానే ఆవిడకి మంచి జుట్టయితే వచ్చేస్తుంది. ఒత్తుగా తల నిండా జుట్టయితే వచ్చేస్తుంది. చాలా అందంగా తయారవుతుందనమాట ఆవిడ. తిరిగి వచ్చి ఆ గురూజీకి నమస్కరించి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి అయితే
వెళ్తూ ఉంటుందనమాట. తిరిగి మళ్ళా వెనక్కి వస్తూ ఉంటుందనమాట రాజ్యానికి. వస్తూ వస్తూ ఉండంగా ఈవిడకి ఈ చాకలతను కనపడతాడు. ఒకతను పడిపోయి ఉన్నాడు గదా! అతను చాకలతననమాట. అతను కనపడతాడు. అతను బట్టలు ఇస్త్రీ చేస్తూ ఉంటాడు. ఇస్త్రీ చేస్తా ఒక కొత్త చీరను తీసి ఆవిడకిచ్చి, "అమ్మా! నీ చీరను చింపి నాకు తలకట్టు కట్టావు. నన్ను ఎంతగానో రక్షించావు. కాబట్టి ఇదిగో ఈ పట్టు చీర తీసుకో" అని ఆవిడకిస్తాడు. అప్పుడు ఆ మొదటి భార్య అతనికి చాలా సంతోషమని నమస్కరించి అక్కడి నుంచి ముందుకి ఇంకా వెళ్తూ ఉంటుంది. వస్తూ వస్తూ ఉంటే అక్కడ బామ్మగారు, ఇందాక కళ్ళు తిరిగి పడిపోయారు కదా బామ్మగారు, ఆ బామ్మగారు కనపడతారు. "తల్లి, నువ్వు నాకు అన్నం వండి పెట్టడం వల్ల నాకు చాలా శక్తి వచ్చిందమ్మా" అని చెప్పి ఆవిడని ఆశీర్వదించి, "ఉండమ్మా" అని ఆవిడకి బొట్టు పెట్టి ఆవిడకి ఆవిడ దగ్గర ఉన్న నగలు ఆ రాణిగారికి ఇస్తుందన్నమాట. ఆవిడ చాలా సంతోషించి ఆ నగలను అలంకరించుకొని ఇంకా ముందుకు వస్తూ ఉండంగానే గులాబీ మొక్క ఎదురవుతుందనమాట. గులాబీ మొక్క అంటుంది, "అమ్మ అమ్మ, నాకు నీళ్లు పోసావు కదా, ఇదిగో నాకు పువ్వులొచ్చాయి. కాబట్టి తీసుకో, ఒక పువ్వు తీసుకొని నీ తలలో పెట్టుకో" అని చెప్తుంది. దాంతో ఆ రాణి చాలా సంతోషించి రాజ్యానికైతే బయలుదేరుతుందనమాట. పువ్వు పెట్టుకుని తలలో. రాజ్యాన్నయితే చేరుకుంటుంది. మహారాజు ఇంత ఒత్తైన జుట్టుతో ఈ మొదటి భార్యని చూడంగానే ఎంతో సంతోషించి, "అబ్బా! ఎంత అందంగా ఉన్నావో" అని చెప్పి ఆ రోజు నుంచి ఆవిడని చాలా బాగా చూసుకోవడం మొదలుపెడతారు. అదేవిధంగా ఐదో భార్యని నిర్లక్ష్యం చేస్తారనమాట. ఈ ఐదో భార్యని ఏ విధంగా పట్టించుకోపోయేసరికి ఈవిడ ఎలాగా జుట్టు సంపాదించింది అని తెలుసుకుంటానికై ఈవిడ ఎట్లా వెళ్ళిందో అన్నీ కనుక్కొని ఆవిడకిలాగే అడవిలో పయనిస్తూ వెళ్తూ ఉంటుందన్నమాట. వెళ్తూ ఉండంగానే మొదటగా ముసలమ్మ ఎదురవుతుంది. ఆవిడ అడుగుతుంది, "ఏంటమ్మా ఇట్లాగొస్తున్నావు" అంటే, "మా అక్కయ్య ఒక ఆవిడ ఇట్లాగొచ్చింది. ఆవిడకి ఏదో ఆశ్రమం చెప్పారంట మీరు. ఎక్కడ" అంటే, "కొంచెం ముందుకు పో తల్లి" అంటే, "హా సర్లే అడ్డులేగు" అని ఆవిడని పక్కకు తోసుకుంటా వెళ్తుంది. ఇంతలో గులాబీ మొక్క కనపడుతుంది. గులాబీ మొక్క ఎండిపోయి వాడిపోతూ ఉంటూ, "అమ్మ అమ్మ, కొంచెం నాకు నీళ్లు పోయండి, మీకు వచ్చేటప్పుడు పువ్వులిస్తాను" అంటుంది. "పువ్వుల్లే గివ్వుల్లేవు, పో అవతలకి" అని మొక్కని తుంచి పక్కన అవతల పడేసి వెళ్తుందనమాట. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళంగానే పెద్ద ఆవిడ ఒక ఆవిడ ఉంటారు. ఆవిడ నీరసంగా, "అమ్మ నాకు కొంచెం లోపల నుంచి కొంచెం అన్నం వండి తీసుకొచ్చి పెట్టు తల్లి" అంటే, "ఏంటి, నేను మహారాణిని, నువ్వు మహారాణికి పనులు చెప్తావా, ఎంత పొగరు" అని ముసలావిడ్ని పక్కకు తోసేసి వెళ్తూ ఉంటుంది. ఇంతలో చాకలి బండి అడ్డుగా వస్తుందనమాట ఆవిడకి. చాకలి బండి అడ్డుగా వస్తే, "నేను నడిచే దారికి అడ్డొస్తుందా నీ చాకలి బండి" అని అక్కడ ఉన్న ఇస్త్రీ పెట్టెని, అదేవిధంగా అక్కడున్న చీరలన్నిటిని కింద గిరాటు వేసి ఆవిడ ముందుకు సాగి వెళ్ళిపోతుంది. ఇంకా ఆశ్రమాన్నయితే చేరుకుంటుందనమాట. ఆశ్రమాన్ని చేరుకోగానే జరిగిందంతా చెప్తుంది. "మా అక్కకి మీరు సెలవిచ్చారు గదా! అదే విధంగా నాకు గూడా మీరు చెప్తే గనక నేను వెళ్ళి జుట్టుని మా అక్కకి లాగానే పొందుతాను" అని చెప్తది. అప్పుడు గురువుగారు చెప్తారు, "అమ్మా! వెళ్ళి కోనేరులో 3 మునకలు మునిగిరా" అని చెప్తారు. ఆ ఐదో భార్య కోనేరుకి బయలుదేరి వెళ్ళి 3 మునకలు మునుగుతది. 3 మునకలు మునిగితే మంచిగా జుట్టు ఒత్తుగా వస్తదనమాట. ఇంకా ఆవిడకి దుర్బుద్ధి పుట్టి, ఆ మొదటి భార్య కన్నా ఎక్కువ జుట్టు నాకే ఎక్కువుంటే గనక రాజుగారు నన్నే ఇష్టపడతారు, దాన్ని రాజ్యంలో నుంచి పంపించేస్తారు అని అనుకుంటుంది. అందుకనే తను 4గో మునక గూడా మునిగేసరికి ఏమవుతుంది, ఆవిడకున్న 5 వెంట్రుకలే గాకుండా ఆవిడకు వచ్చిన జుట్టు మొత్తము పోయి బోడిగుండయిపోతుందనమాట ఆవిడకి. చేసేది లేక ఏడుస్తా గురువుగారి దగ్గరకొచ్చి, "గురువుగారు, గురువుగారు, మీరు చెప్పినట్టుగా చేశాను. కానీ నాకు బోడిగుండయిపోయింది. ఏంటి ఇలా జరిగింది" అనంటే ఆయన చెప్తారు, "నువ్వు చేసిన తప్పుకి పర్యవసానం ఇది. నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? నేను చెప్పింది 3 మునకలు మునగమని. కానీ నువ్వు అత్యాశతో, దుర్బుద్ధితో 4గో మునక మునిగావు. కాబట్టి అనుభవించు" అని "ఇక్కడి నుంచి పో" అనగానే ఏడ్చుకుంటూ వస్తూ ఉంటుంది. ఇంతలో చాకలివాడు కనబడతాడు. "ఏమమ్మా, ఇందాక నా చీరల్ని, నా ఇస్త్రీ పెట్టెనన్నిటిని పడేస్తావా? ఇట్రా నువ్వు" అని చెప్పి ఆవిడని పట్టుకుని ఇస్త్రీ పెట్టెతో చేతి మీద వాత పెడతాడనమాట.
ఏడ్చుకుంటూ వస్తూ ఉంటుంది. ఇంతలో బామ్మగారు కనపడతారు. బామ్మగారు కనపడి ఇందాక నేను నిన్ను కొంచెం అమ్మా అన్నం వండి పెట్టు అనంటే నన్ను తోసెళ్తావా అని ఇప్పుడు నీకయ్యిందా తగిన శాస్త్రి? ఉన్న 5 వెంట్రుకలు కూడా పోయి బోడిగుండయింది. బోడి మొహంలాగున్నావు అని గుండె మీద మొట్టికాయలు వేస్తదనమాట. ఏడ్చుకుంటూ వస్తూ ఉంటే గులాబీ మొక్క కనపడుతుందనమాట. గులాబీ మొక్క కనపడి, "ఏ ఇందాక నేను నీళ్లు పోసి కొంచెం వెళ్ళమంటే నా కొమ్మల్ని సగం పీకేసి వెళ్తావా? ఉండు ఇప్పుడు నిన్నేం చేస్తానో" అని దాని ముళ్ళతో, గులాబీ ముళ్ళతో ఒంటి మొత్తం గుచ్చేస్తదనమాట. ఏడ్చుకుంటూ ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట. కాబట్టి ఉన్నదాంతోనే తృప్తి పడాలి. లేని దానికోసం తహతహలాడితే ఉన్నది కూడా ఊడుతుందని ఈ కథ యొక్క సారాంశం అనమాట. మనకి ఇంగ్లీష్‌లో కూడా ఒక సేయింగ్ ఉంది. ఏంటంటే బీ హ్యాపీ విత్ వాట్ యూ ఆర్. అంటే మనకి ఉన్నదాంతో సంతృప్తి పడండి అని అర్థం అనమాట. ఇదండి ఇవాల్టి కథ. నచ్చిందా మీకు? మీకు కనుక మన కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. సరికొత్త కథతో మరలా మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.